హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో చుక్కకూర పప్పు చూపిస్తున్నాను. సింపుల్గా చుక్కకూర పప్పు చేసుకుంటే అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. లేట్ చేయకుండా చుక్కకూరతోని ఇలా టేస్టీ పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే 1 కప్ పప్పు తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్న ఈ పప్పులో 2 కట్టల చుక్కకూర తీసుకొని క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత రఫ్గా ఇలా చాప్ చేసుకొని ఇందులో మొత్తం వేసేసుకుందాం. చుక్కకూర వేసుకున్న తర్వాత 3 to 4 దాకా పచ్చిమిర్చి చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. 1 చిన్న టమాటో, కొంచెం చిన్నగా స్మాల్ చింతపండు ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మనకు చుక్కకూర పులుపు ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి చింతపండు. 1 స్మాల్ ఆనియన్ ఇలా రఫ్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కర్రీ లీవ్స్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకొని 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసెస్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది అంతా కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కుక్కర్కి కరెక్ట్గా రబ్బర్ అడ్జస్ట్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాము. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత నార్మల్గా ఎయిర్ అంతా పోయిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది పప్పు. ఏదైనా స్మాషర్తోనైనా పప్పు గుట్టంతోనైనా పప్పు మొత్తం స్మాష్ చేసేసుకుందాం. పప్పు మొత్తం స్మాష్ చేసేసుకొని పప్పు మొత్తం ఇలా స్మాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాము. మనకి పప్పు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి, అంటే వాటర్ మనకి కరెక్ట్గా సరిపోయినాయి కాబట్టి ఇంకొక 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని, మనం సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మన టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ పప్పు ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తున్నది. కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనకి పోపుకి వేసుకున్న తర్వాత కూడా ఇంకా 2 మినిట్స్ పాటు పొయ్యి మీద పెడతాం కాబట్టి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపుకి వేసుకుందాం. పోపు కోసం కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 7 to 8 వరకు ఎండుమిర్చి చుంచుకొని వేసుకోవాలి. కొంచెం కర్రీ లీవ్స్, ఒక 5-6 ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకుందాం. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుంటుండాలి. ఈవెన్గా ఫ్రై అయితే ఇలా మిక్స్ చేసుకుంటే కొంచెం లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని తీసేద్దాము. ఈవెన్గా మొత్తం పోపు అంతా మిక్స్ అయిన తర్వాత పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలా. పోపు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో స్టవ్ పైన పెడదాము. కొంచెం పప్పు వేడైన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇలా చుక్కకూరతోని పల్సగా పప్పు చేసుకుంటే తొందరగా అయిపోతుంది, చాలా క్విక్గా అయిపోతుంది మనకి రెసిపీ. ఇంతేనండి, సింపుల్ చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది. అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి కొంచెం పప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.